మనం ఈరోజు ఇంకో రిజర్వాయర్ కి వెళ్ళబోతున్నాం. దాని పేరు కొండపోచమ్మ రిజర్వాయర్. సో మళ్ళా వీనితోనే ఉన్నా నేను. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. కంటిన్యూ చేస్తున్నాం వేరే లొకేషన్ కి. సో హే ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఇనాయత్ అన్సారీ. వెల్కమ్ టు పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటుంది. దాన్ని చూడర్రి, లైక్ ఇర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, సరేనా? వేరే లొకేషన్కి వెళ్తుంటే ఇక్కడ మంచి ఒక లేక్ సైడ్ కనబడ్డది. సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం. సో ఇది మెయిన్ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్కి ఇక్కడ దగ్గరలో చూడండి, ఇది ఎంత బాగుందో. వర్త్ వర్మ వర్త్ నువ్వు నీ కళతో చూసావా? అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. గూగుల్స్ లో చూస్తే ఇది షామీర్పేట్ లేక్ అని వస్తుంది. మీరు కూడా వస్తుంది. ఆడ కూర్చోండి, ఆడ నిలబడి ఉన్నారు కదా అందరూ. స్పాట్ దగ్గర మంచిగా అట్లా ఎంజాయ్ చేసుకోండి, సరేనా? ఇవి ఎక్కాలంటే ఇలాంటి దారి ఉంది, జర జాగ్రత్త ఎక్కి దిగండి, లేకపోతే మళ్ళా మొక్కలు చిప్పలు కలుగుతాయి. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీళ్ళు. అయ్యో పాపం, మీ ఐఫోన్ ఎడబడుతుందా అని బాధ ఎక్కువ ఉంది. రే ఇక్కడ చూడరా రే, నీ ఐఫోన్ పోతుందని బాధ రా మొత్తం. నేను కింద పడతా అని లేదు, ఐఫోన్ ఎడబడుతుందనే. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. చూసుకుంటే అవతల సైడ్ మీకు కనబడుతున్నట్టుంది, అది మొత్తం ఉంది రిజర్వాయర్ది. ఇట్లా అబ్స్టాకిల్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అన్నా ఇంగ్లీష్ 2 hours ఇంగ్లీష్ అన్న చెప్పిండు. డెవలప్ కావాలంటే రోజుకు 2 గంటలు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. అలారం మోగింది ఇంగ్లీష్. అంతే కదా. చూడండి, ఈ రూట్ ఓన్లీ 1 వెహికల్ ఆల్మోస్ట్ పోయేంత ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకొని వెళ్ళండి, ఓకేనా? సాయంత్రం అవాయిడ్ చేయండి. లొకేషన్ బాగుందా అని సాయంత్రం వచ్చారు, చెప్పలేం, జరగకూడని జరుగుతుంది ఇబ్బంది. నా ఇంగ్లీష్ చూసి షాక్ అయిపోతాడు కిషన్ గాడు. చెప్పరా ఏంది నీ మనోభావాలు ఏమైతుంది? మరి ఓవర్గా షో చేస్తున్నాడు. ఇప్పుడు అలాగే ఉంటదా? షో చేస్తున్నాడు. ఓవర్ ఫ్రెండ్స్, వ్లాగ్ అంటేనే షో చేసుకుంటే చెప్పడము, అది కూడా కాన్ఫిడెంట్ గా మనం చేయదాన్ని కూడా చెప్పడం. ఓవర్ గా షో చేసుకొని చెప్పాలి. ఇప్పుడు రూట్ లేదా ఆడ, నువ్వు ఎందుకు పోతున్నావు నాకే అర్థం కాదు. ఏముంది, పోదాము, పోయి ఆడ చూద్దాం. ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మాకు చూస్తే, ఇక్కడ రోడ్ మధ్యలో దయ్యం కనబడుతుంది మాకు. చూడండి, వాళ్ళు వర్షం పడుతుందని. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. ఫ్రెండ్స్ వచ్చేసినాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ అందరి నుంచి దొరకకపోతే ఇక్కడికి వచ్చినాం. పేడ్ పార్కింగ్ అనేది ఉంది. ఫ్రెండ్స్, బండి కనబడుతుంది కదా, ఆంటీ దగ్గర మనము అక్కడ కార్ పార్కింగ్ చేసిన స్లిప్ తీసుకోవాలి, పేమెంట్ చేసేసుకోవాలి. అండ్ వెళ్ళాలంటే 2 దారులు ఉన్నాయి. ఇట్లా వెళ్ళొచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలంటే ఇవి కూడా ఎక్కొచ్చు. మనకి తీట ఎక్కువ కదా, మనం ఇలాంటివి ఎక్కువ చేస్తాం అన్నట్టు. కిక్కు కోసం పదండి, వర్షం పడేటట్లుంది, తొందరగా ఎక్కేస్తే పని అయిపోతుంది, మళ్ళా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. దరిద్రుడా, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. చూడండి కిషన్ గాడు ఎంత స్పీడ్ ఎక్కుతుండో. యాంట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, చెడ్డీ మ్యాన్ అన్నీ ఎగుతున్నాడు. ఎట్లుందిరా? ఏమైందిరా?
సో చూడండి, ఇంత మీదికి వచ్చేసినాం ఫైనల్లీ. ఇంకా మీదికి ఎక్కుతున్నాం. ఎక్కాలంటే అయితే లేదు. చూడండి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కిషన్ ఏ గవర్నమెంట్ దాకా ఉందో చెక్ ట్రంపేనా? తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. టెరిఫ్ వేస్తే ఇటు దాకా వచ్చినాయి కదా. టెరిఫ్ వేసినందుకు చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి. సో చూడండి, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు ఇలాంటి తీట పనులు నేచర్ ని ఎంజాయ్ చేసినామా పోయినామా అన్నట్టు ఉండాలి. ఇలాంటి తీట పనులు చేస్తే ఎందుకు చెప్పండి. చూడండి, చాలా మంది ఉన్నారు. చూడండి ఫ్రెండ్, ఎప్పుడు ఇంట్లో ఉంటే ఇళ్ళకి అవుతారు శాతంగా ఉన్నారు. సో నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి, ఏం లేవు ఇక్కడ. ఫస్ట్ ఇలాంటి ప్లేసెస్ లా దిగకండి, దూరం నుంచి చూసుకుంటే ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. సో ఇలాంటిది ఉంటది సిచ్యుయేషన్. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కేస్తాం, ఫ్లో దిగేటప్పుడు భయం అవుతుంటది. అప్పుడప్పుడు ఇలాంటి తిటాలు ఉంటారు. ఇక్కడ మెయిన్ గా అవాయిడ్ చేయండి నీళ్ళల్లో దిగడం కానీ అలాంటివి. దూరం నుంచి చూసి జస్ట్ ఎంజాయ్ చేసి ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోండి అంతే. ఇక్కడ కూర్చోడానికి కానీ ఏం చేయడానికి ఏం లేదు. తినాలంటే ఆడ మక్క బుట్టలు, అక్కడ పార్కింగ్ ఛార్జెస్ తీసుకున్న ఆంటీ దగ్గర అంతే, ఇక దాని నుంచి ఇంకేం లేదు. సో ఏమైనా హిస్టరీ కావాలంటే చెప్పండి, దాని గురించి కూడా వీడియో తీద్దాం యాజ్ ఇంజనీర్ గా. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. సో ఫ్రెండ్స్ వచ్చేసినాం, చూసినాం. కాకపోతే వాటర్ లేకపోవడంతో అంత అట్రాక్టివ్ అనిపించలేదు. దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఒక 5 కి ఒక 2-3 ఇవ్వచ్చు అంతే, దానికన్నా ఎక్కువ ఇవ్వలేము. సో మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే జర జాగ్రత్త ఉండండి, స్టంట్స్ చేయకండి, ఓకేనా? ఎంత మంచిగా వెదర్ అయిందో, ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. రే గిరి, వినయ్, మధుకర్ రండిరా. చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. కొంచెం కథలు వస్తే ఇలాంటివి సీనరీస్ ఎంజాయ్ చేయొచ్చు. చూడు ఎంత మంచి ఉందో, డ్యామ్ పక్క నుంచి వెళ్తుండే. చూడు ఆ రోడ్లు చూడు. కొంచెం కదలండ్రా, బాగుపడదాం. In 600 meters, turn right onto Makok Road. ఇంకేంది? హలో ఫ్రెండ్స్, చూడండి రిటర్న్ అవుదాం అంటే ఎంత ట్రాఫిక్ ఉందో. ఇదంతా మినిమం ఒక 5 to 10 minutes ఈజీగా పడుతుంది. ముందర చూస్తారా, ఇగోండి మస్తుంది ట్రాఫిక్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రే బాయ్ చెప్పవారా వ్యూవర్స్ కి? బాయ్ గైస్. బాయ్ గైస్. వీడు మళ్ళా ఫ్యూచర్ లో వచ్చి కలుస్తాడు.